ఐటీడీపీ అనుచిత పోస్టుల వ్యవహారంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని, కేసులు నమోదు చేసేలా పోలీసులకు ఆదేశాలివ్వాలని ఆయన తన పిటిషన్లో న్యాయస్థానాన్ని కోరారు. ఐటీడీపీలో ఆ పార్టీ నేతలు అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని కోర్టుకు తెలిపారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కించపరుస్తున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. తనపై, తన కుటుంబ సభ్యులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తామిచ్చిన ఫిర్యాదులపై పోలీసులు ఒక్క కేసు నమోదు చేయలేదన్నారు. తమపై వివక్ష ప్రదర్శిస్తున్నారని అంబటి పిటిషన్లో తెలిపారు. తన పిటిషన్ ఆధారంగా కేసులు నమోదు చేసేలా పోలీసులకు ఆదేశాలివ్వాలని పిటిషన్ ద్వారా అంబటి కోరారు. ఈ పిటిషన్పై స్వయంగా ఆయనే వాదనలు వినిపించనున్నట్లు సమాచారం. ఐటీడీపీ అనుచిత పోస్టుల వ్యవహారంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని, కేసులు నమోదు చేసేలా పోలీసులకు ఆదేశాలివ్వాలని ఆయన తన పిటిషన్లో న్యాయస్థానాన్ని కోరారు. ఐటీడీపీలో ఆ పార్టీ నేతలు అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని కోర్టుకు తెలిపారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కించపరుస్తున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. తనపై, తన కుటుంబ సభ్యులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తామిచ్చిన ఫిర్యాదులపై పోలీసులు ఒక్క కేసు నమోదు చేయలేదన్నారు. తమపై వివక్ష ప్రదర్శిస్తున్నారని అంబటి పిటిషన్లో తెలిపారు. తన పిటిషన్ ఆధారంగా కేసులు నమోదు చేసేలా పోలీసులకు ఆదేశాలివ్వాలని పిటిషన్ ద్వారా అంబటి కోరారు. ఈ పిటిషన్పై స్వయంగా ఆయనే వాదనలు వినిపించనున్నట్లు సమాచారం.